కన్యా రాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 2వ స్థానంలో శుక్రుడు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రాహు, దశమంలో చంద్రుడు, లాభంలో గురుడు. ఈ వారంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బంధుమిత్రుల యొక్క కలయిక మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. వారం చివరిలో కానీ, ప్రథమార్థంలో కానీ, స్టార్టింగ్లో కానీ మంచి మనీ అనేటువంటి చూస్తారు. బిగ్ అమౌంట్స్ అనేటువంటివి వస్తాయి. ఏదైనా డబ్బులు బ్లాకేజ్ ఉన్నా అవి ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. శుక్రబలం చాలా బాగుంది. మాట పట్టింపులు ఏదైనా ఉంటే, డబ్బుల విషయంలో ఇబ్బందులు ఏదైనా ఉంటే, తర్వాత సినీ రంగంలో, నాటక రంగాల్లో ఏదైనా అవకాశాలు రావట్లేదని బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. ఖచ్చితంగా ఎవరికైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు ఏదైనా ల్యాండ్ కొనాలి, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి అనుకున్నా ఈ వారంలో ఆ ప్రయత్నం అంతా కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. చాలా మంచి శుభ ఫలితాలే కనబడుతున్నాయండి కన్యా రాశికి. ఓన్లీ 4 ప్లానెట్స్ మాత్రమే కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. 2వ స్థానంలో రవి బాగాలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నమ్మి మోసపోయే అవకాశాలు డబ్బు విషయంలో ఎక్కువగా ఉంటాయి. 3వ స్థానంలో బుధుడు బాగాలేదు. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించే విధంగా ముందుకు వెళ్ళాలి. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము, దైవానుగ్రహము అనేటువంటిది లేకపోవడం కానీ ఏదో తెలియనటువంటి మనోవిచారం పెరుగుతూ ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ టైం నడుస్తుంది కాబట్టి ఈ టైంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. బుధుడి యొక్క బలం మీకు లేదండి, బుధుడు వీక్ అయ్యారు. 12వ తారీఖున తప్పకుండా బుధవారం రోజు 1.5 కేజీ పెసలు దానంగా ఇవ్వండి. చాలా గొప్ప ఫలితాలు చూస్తారు కన్యా రాశి వాళ్ళు.